అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. సో ఇంత ఎనర్జీ ఉంది అంటే ఎక్కడికి వచ్చా తెలుసు కదా, మోస్ట్ పవర్ఫుల్ లేడీస్ అప్సరసలు ఉండే జాగా మియాపూర్కి వచ్చా. ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఎనర్జీ బాగుంది కాబట్టి, ఎలాంటి సందర్భాల్లో మీరు మీ ఆయనతోని మాట్లాడడం మానేస్తారు? వేరే అతను వేరే వాళ్ళ మెసేజ్ పొగిడినప్పుడు నన్ను పొగడలేదనుకో మాట్లాడినండి అస్సలే. అంటే మిమ్మల్ని పొగడాలి అని అంటారు. ఎస్. రోజుకి ఎన్నిసార్లు పొగడాలి అట్లా మీ ఆయన? మినిమం ఒక 50-60. మినిమం 50-60. మీరు మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మీ షర్ట్ బాగుంది అంటారు మీరు. యా అవును, మీరు అప్పుడే కొనుక్కుంటారు మరి. ఓహో, అప్పుడే బాగుంటారు కాబట్టి. మీరు దినానికి 50 సార్లు బాగుంటారు కాబట్టి 50 సార్లు పొగడాలి. యా. మా మగవాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయండి. హాయ్ అండి రవి గారు. హాయ్ అమ్మ, బాగున్నారా? మనం బాగున్నామండి. ఇది పెళ్లి చీర అనుకుంటాం. ఇది మా వారు గిఫ్ట్ ఇచ్చారు. ఆహా, అయినా మీ వారితో మాట్లాడుకుంటూ ఉండగలుగుతారా? అంటే మన మ్యారేజ్ డే బర్త్డే మాది. మా మ్యారేజ్ డే బర్త్డే ఏదన్నా మర్చిపోతే అప్పుడు ఫీల్ అవుతాము. అవునండి, మా అబ్బాయిలకు ఒక జబ్బు ఉంది, మా వాళ్ళకు ఒక జబ్బు ఉంటుంది. అన్ని మా బర్త్డే కూడా మేము మర్చిపోతాం. అవును, అది మాత్రం వాస్తవం. అది అర్థం చేసుకోవచ్చు కదా. అంటే అలా అని మేము చిన్న చిన్న ఆనందాలు కదా అవి. మాకి చిన్న చిన్న మీకు వడ్డానం ఇచ్చినప్పుడు కోపం రాదు. మేము అవి అడిగాము. మా ఆనందాలే మాకు ఎక్కువ. మాకు గిఫ్ట్లు అని ఏమొద్దు, మాకు ఆనందాలు. మాకు మ్యారేజ్ డే బర్త్డేలు గుర్తు చేస్తే మాకు ఎంతో హ్యాపీ. కానీ తప్పు రోజున హ్యాపీ మ్యారేజ్ డే అని విష్ చేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఇంకా డబుల్ కోపం వస్తుంది. ఎట్లన్నా కోపం తెచ్చుకోవడం నార్మల్. యాక్చువల్ గా ఒక 2-3 కలిసి ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసాం అనుకోండి. లేడీస్ ఇంకొస్తారు ఇంకా ఏడికి మధ్యలోకి వస్తారు. మధ్యలోకి వస్తారు. ఎప్పుడు చూడు మీరే వెళ్తారా ఏ మమ్మల్ని జాయిన్ చేసుకోరా, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ వద్దా అనుకుంటూ చెప్తూ ఉంటారు అనమాట. నువ్వు చెప్పిన విధానం చూస్తే నిన్ననో మొన్ననో మీ ఇంట్లో అయిందేమో. ఇప్పుడే వచ్చేటప్పుడు కదా, ఇప్పుడే వచ్చేటప్పుడు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ మైండ్ లో పెట్టుకుని అది చెప్పాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ చెప్తున్నారు. అయ్యో, ఆడవాళ్ళు మీకు జోహార్లో ఉండేది మీ ఫ్రస్ట్రేషన్ బయటికి దిగడానికి మేడం. మీరు తీపిస్తారు కదా ఎలాగో. సో ఇప్పుడు గొడవ అయిందా మీ ఆయనతోని? అయ్యేది, కాకపోతే మీరు ఎక్కడ మళ్ళీ మిస్ అయిపోతారో అని చెప్పేసి ఆ గొడవని సగంలో ఆపేసేసి వచ్చేసాను. అంటే నా వల్ల మీ ఆయనతో గొడవ పడకుండా వచ్చారు. మా ఆయన ఇప్పుడు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతారు. మా బావగారి పేరు నగేష్ గారు. నేను మీ జీవితంలో హెల్ప్ చేశాను సార్ మీకు. నేను వచ్చి మీతో గొడవ పడలేదంట. మేడం, ఈ సూపర్ ఆన్సర్ చెప్పినందుకు అరే వరల్డ్ కప్ తీసుకురారా. కూర్చొని మాట్లాడబెట్టి అది మీకు కాదు, నగేష్ గారు. అంటే కష్టపడి ఆన్సర్ చేసి ఇంత చెప్పేసి మళ్ళీ ఆయనకి వెళ్ళి ఇవ్వాలా? పాపం మీ వల్ల ఎన్ని బాధలు భరిస్తున్నారు. ఒక్క కప్పు రాదాయనకి. సరే ఓకే లేండి, కప్పు మాత్రమే ఇస్తా, టీ నేను తాగు. మేడం రండి, మేడం ఇటు రండి. సూపర్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అరే బంతిని తీసుకురండి రా. సో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. బంత్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మీదొక సపరేట్ టీం, మీదొక సపరేట్ టీం. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. బంత్ ఆట ఆడతాం మనం. హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ ఇది చెప్తూ ఉంటా, మీరు చేస్తుంటారు. మధ్యలో బాల్ అని అంటాను. బాల్ ఎవరైతే లాక్కుంటారో ఆ టీం నే క్వశ్చన్ అడుగుతా. అంటే వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. వెనకాల నుంచి మీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. మీరు గెలిస్తే వెనకాల నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. 10 seconds లో ఆన్సర్ రావాలి, లేకపోతే పాస్ అయిపోద్ది. సో ఈ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మేడం మీ పేరు? స్వప్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మంచి ఉద్యోగం. నా పేరు కస్తూరి గారు. ఏమైందండి? డైరెక్ట్ ఐసీయూ నుంచి వచ్చినట్టున్నారు. మీరు ఎంత మెల్లగా మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి. ఇంట్లో మీ ఆయనతో అయితే ఓ దేతడి పోచమ్మ గుడి, ఈడేమో చల్లబడతారు. చెప్పండి మేడం మీ పేరు? కస్తూరి. ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. మరి బ్యూటిషియన్ ఇంత సైలెంట్ గా మాట్లాడతారండి? అంటే ఎవరైనా వచ్చి ఐబ్రోస్ చేసుకోవాలండి అంటే ఐబ్రోసా? హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ ఆ గేమ్ ఆడుతున్నాము. నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటా. కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ గా ఆడి బాల్ అన్నప్పుడు బాల్ తీసేసుకోవాలి. గాట్ ఇట్? హెడ్, షోల్డర్, నీస్, టోస్, నీస్, షోల్డర్, హెడ్, టోస్. అక్క నీ టోస్ ఏడున్నాయి అక్క? నీ టోస్ గో కింద భూమి కొట్టాయి. నువ్వు హెడ్, షోల్డర్, నీస్, టోస్, నీస్, షోల్డర్, నీస్, షోల్డర్, హెడ్, షోల్డర్, head, shoulder, head, shoulder, head, knees, ball.
అయ్యో కస్తూరక్క, నా కస్తూరక్క. అమ్మా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు, నేను మెగాస్టార్ చిరంజీవి గారు అన్న. అలా నాకు తెలుగులో ఉన్న హీరోలు వాళ్ళ బిరుదులతో పాటు చెప్పాలి. అలా 8 మంది హీరోల పేర్లు చెప్పాలి. ఒక్కటి కూడా రావట్లేదు. ఒక్కడు కూడా రావట్లేదా? తెలుగు సినిమా హీరోలు మిమ్మల్ని చూస్తే రావట్లేదు ఏది గుర్తుకు. సరే, నేను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంకా 7 చెప్పండి. అట్లా మీరు హెల్ప్ తీసుకోవచ్చు మీ టీం నుంచి. తెలుసమ్మా? రండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేచురల్ స్టార్ నాని, నేచురల్ స్టార్ నాని, సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రెబల్ స్టార్ ప్రభాస్. మేదుకున్నాం ఇప్పుడు. ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2. యంగ్ టైగర్ అంటాం చూడండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్. థ్యాంక్స్. సారీ మర్చిపోయా. థ్యాంక్స్ అండి బాబు. అయ్యో, నటసింహ నందమూరి బాలకృష్ణ. రైట్ ఆన్సర్. ఇద్దరు కలిపి చెప్పారు కాబట్టి ఇద్దరికి కలిపి 1000 రూపీస్. ఓకే, ఇక్కడ మొత్తం టీం అంతా యాక్టివ్గా ఉంది కాబట్టి బ్లూ మేడం, బ్లూ ఇక్కడ నుంచి రెడ్. అమ్మ మీ పేరు? జాహ్నవి గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. Maha, my name is Manasa. My heart is very sweet. Okay na? నాన్న ఇది ఎర్రగడ్డ కాదు, మియాపూర్ నాన్న. ఇప్పుడే వచ్చింది బయటకు అంటే కదా. ఇప్పుడే ఎర్రగడ్డ నుంచి బయటకు వచ్చింది. హెడ్, షోల్డర్, నీస్, హెడ్, షోల్డర్, టోస్, నీస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, నీస్, బాల్. ఇప్పుడే మహా 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 మై నేమ్ ఇస్ మానసా. మహా. నాగార్జున గారు హీరోగా నటించిన ఏమైనా 2 అక్షరాల సినిమాలు ఒక 6 చెప్పండి. ఉట్టి 2 అక్షరాల సినిమాలు. శివ. ఓకే, నెక్స్ట్ మాస్. మీకు తెలియకపోతే ఎవరినైనా పిలుచుకోండి. 5 4 3 2 1 టైమ్ అప్. మహా 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 మహా. మీకు ఛాన్స్ వచ్చింది, నువ్వు గెలుచుకోవచ్చు. 6 సినిమాలు, నాగార్జున గారి 2 అక్షరాలు. Mass, మాస్, కింగ్, డాన్. వెరీ గుడ్. శివ. ఇంకా 2. మనమే చెప్పాలా ఆన్సర్? మనం. ఎస్. ఇంకో మైక్ ఇవ్వండి. మజ్ను అఖిల్ గారి సినిమా కంటే నాగార్జున గారి సినిమా కూడా 6 వచ్చినాయి. వెరీ గుడ్. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. మొత్తానికి మరోసారి ఈ టీమే గెలుచుకుంది 1000 రూపీస్. ఈసారి మాత్రం నేను మా టీంని గెలిపించుకుంటా. సినిమా నాలెడ్జ్ నాకున్నది కొంచెం, నువ్వు అడిగిన దాంట్లో నేను చెప్తా అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? మీ పేరండి? సుచరిత. సుచరిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నర్మదా అండి, హౌస్ వైఫ్. నర్మదా గారు హౌస్ వైఫ్. హెడ్, నీస్, షోల్డర్, హెడ్, టోస్, నీస్, షోల్డర్, హెడ్, షోల్డర్, నీస్, టోస్, హెడ్, షోల్డర్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, బాల్. మూడోసారి కూడా మీరు డబ్బులు గెలుచుకునే అవకాశం వచ్చింది. కొంచెం ఈజీ అడగండి. క్వశ్చన్ ఏంటంటే
ఈజీగా అడగమంటే ఆలోచించి అడుగుతున్నారు. ఈజీ అన్నారు కదా, ఈజీ అంటే టక్కుని అడిగేయాలి. తక్కువ ఆ, నేను పెళ్లి అంట పెళ్లి పాట వాడాలి, సావు అంట సావు పాట వాడాలి, బర్త్డే అంట బర్త్డే పాట వాడాలి, ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ వాడాలి. వాళ్ళందరికి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చారబ్బా, నాకు 4-5 క్వశ్చన్లు ఎట్ ఏ టైం ఇచ్చేస్తున్నారు. నేను స్పెషల్, మీరు మా బావని పీక్కు తింటున్నారు కాబట్టి మీకు స్పెషల్. అయితే డబ్బులు కూడా అలానే స్పెషల్ ఇవ్వాలి. ఫస్ట్ సినిమాలో స్పెషల్ హీరోయిన్ చేసే స్పెషల్ సాంగ్ ఏదైనా ఒక పాట, స్పెషల్ సాంగ్. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా. ఒకటి కదా పాట పాడు కంప్లీట్ గానా? కంప్లీట్ గా అంటే ఒక లైన్ కనీసం పాడు. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా. పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు. వద్దక్క, ఒక పెళ్లి పాట పాడు. పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావుడిగా రెడీ అవుదాం చలో లైలా. లైలా కాదు మైనా. సరే సరే సావు పాట. సత్తే గోలా లేదు, ఉంటే గోలా లేదు. అది సావు పాట. ఎక్కినాడు చక్కనోడు, ఎవ్వరికి ఎక్కడికి దక్కనోడు. పుట్టినరోజు పాట. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోరా, శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఒక లవ్ బ్రేకప్ పాట. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, టింగ్ టింగ్ టింగ్. చెప్పలేని ఉండే కోత ఎందుకు, టింగ్ టింగ్ టింగ్. మనం అన్నది ఒకే మాట. నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు. వెల్కమ్ టు మియాపూర్ ఆర్కెస్ట్రా. 1000 రూపీస్. కంగ్రాచులేషన్. మంచి పాట పెడతా, ఆ మంచి పాట కరెక్ట్ దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్, దాని తగ్గట్టు స్టెప్పులు వేస్తే నేను వాళ్ళని మిల్ చేస్తా. ఫస్ట్ చాలా డేంజరస్ డాన్స్. ఈ బ్యాగ్ నేను మీకు ఇస్తా, అక్కడ నిల్చుంటారు, అంత దరిద్రం కాకుండా ఆ టార్గెట్ వేస్తారు. ఆ టార్గెట్ వేస్తే 500 నుంచి 50,000 రూపాయలు వరకు ఇచ్చేస్తా. అది గెలుచుకోవాలి అని అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగు. మీకు దైవభక్తి ఎక్కువ, దేవుడు దండం పెట్టుకుంటారా? ఈశ్వరుడి మెడలో ఉండే సర్పము పేరు ఏమిటి? సర్పం పేరు? సర్పం పేరు ఉంటది కదా, నీకు తెలిసిన పాముల పేర్లు చెప్పేమన్నా? నాగా, హిందీలో నాగా. నీకు క్లూ ఇస్తున్నా, జాగ్రత్తగా విను. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకనా మీ అందరి నోట. స్వర స్వర్. ఇది ఏ సినిమాల పాట? పాటకు ప్రాణం. మీకు తెలుసా? మీరు రండి ముందుకు రండి, సైలెంట్ గా ఉండండి, మైక్ తీసుకొని మీ పేరు చెప్పి చెప్పండి. నా పేరు కమలా సాగర్. చెప్పండి అమ్మా. వాసుకి. వాసుకి. వాసు మూవీ నేమ్. అది నేను పాడకే తెలిసిందా ముందే తెలుసా? ముందే తెలుసు. ఆ దొంగ తెలుసు. వాసుకి. వాసుకి. వాసుకి ఇస్ ద రైట్ ఆన్సర్. రాధిక 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 ముందుకాయమకగా కిందిక మీదిక రాధిక 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 రాధిక. ఆ టార్గెట్ లో పడాలి. బేసిక్ గా డాన్స్ చేస్తే అదృష్టం వస్తుంది అనమాట. మీరేమో రాధిక 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 అని వెళ్ళిపోయారు. మీరు రాపిద్దాం ఇట్రా, నీ ప్రాబ్లం ఏం చెప్పు నాకు. ఓకే, ఆంజనేయ స్వామి గురించి అడుగుతా. ఆ కథ తెలుసా నీకు? ఆంజనేయ స్వామి సూర్యుడిని ఒక మామిడిపండు అనుకొని దగ్గరికి వెళ్ళి తినేసి, తెలుసు కదా? అప్పుడు సూర్యుడిని ఎక్కడ తినేస్తాడు అని చెప్పేసి ఒక దేవుడు ఆంజనేయ స్వామి మీద ఆయుధం విసిరేస్తాడు. అదే ఆంజనేయ స్వామి మూతికి తగిలి అలా అవుతుంది అని పురాణాలు చెప్తాయి. తెలుసా? అది తెలియదా? నీకు శివుడు మెడలో ఉన్న మా పేరే తెలుసు. నువ్వు ఈ బ్యాగ్ గెలుచుకోవాలి అని అంటే నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి. చెప్పండి. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, 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 శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. ఓకే 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 ఓకే, సరే సరే.
శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ కూడా బాగా నవ్వుకుంటూ చెప్తున్నావు, చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి నీకోసం ఒక పాట వేస్తా, ఆ పాట వచ్చినంత సేపు నువ్వు నవ్వుతా ఉండాలి. నువ్వు డిఫరెంట్ వేరియేషన్ స్మైల్స్ చూపెట్టాలి. అండ్ ఆ స్మైల్ ని నువ్వు ఇట్లా చేయితోనే దాచుకోకూడదు. మ్యూజిక్. జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపలు ఎక్కడ జారుకుంటాయా. రెండో వేరియేషన్. నువ్వు వస్తావని నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ. నాలుగో వేరియేషన్. ఏం చేయాలి? వెరీ గుడ్, సూపర్. మీ నవ్వు చాలా బాగుందండి. హ్యాపీ యానివర్సరీ. ఇప్పుడు డబ్బులు గెలుచుకొని ఇంటికి వెళ్ళాలి. ఇట్ హ్యాపెన్స్ పెద్దమ్మా. మీకు అండ్ పెద్దనాన్న గారికి హ్యాపీ యానివర్సరీ. ఇలా ఎప్పుడు నవ్వుతూ ఆయన ఎప్పుడు ఏడిపిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. దారణ పింక్ దారణ. మ్యూజిక్ చేస్తాం, 4 పాటలు ప్లే చేస్తాం. 4 పాటల్లో 4 సిగ్నేచర్ మూవ్స్, ఆ హీరో చేసిన సిగ్నేచర్ మూవ్స్ నువ్వు చేయాలి. డాన్స్ 4 చేస్తే యూ కెన్ విన్, నో క్వశ్చన్. దీనికంటే ఈజీ ఇంకేముండదుగా. నీకు డాన్స్ రాదా? మరి అప్పటి నుంచి చేసేది ఏంది నువ్వు? అది డాన్సే అంటారా? ముందుకు రా. రెడీ? 4 మంచి పాటలు వేసామి. అంటవా మావా అంటవా మావా, అంటవా మావా అంటవా మావా. జరగండి మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. ఓకే వెరీ గుడ్, సూపర్ అన్న. ఇంత బాగా డాన్స్ చేసి నీకు డాన్స్ రాదని అబద్ధాలు చెప్పినావు కాబట్టి క్యాన్సిల్. ఎందుకు అబద్ధాలు చెప్పినా డాన్స్ రాదని? అంత బాగా చేసుకుంటూ అందరున్నారని అబద్ధాలు చెప్తావా? డాన్స్ రాదని ఇంత అద్భుతంగా చేసుకుంటూ. నువ్వు అబద్ధం చెప్పకుండా ఉంటే 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నా, కానీ అబద్ధం చెప్పినావు కాబట్టి ఆ టార్గెట్ వేస్తే 500 ఇస్తా. సరే, నీకోసం 2 500 ఇస్తాం. ఎవ్వరు వేయలేదు ఇంతవరకు మియాపూర్ లో. నీకు ఛాన్స్ వచ్చింది, జాగ్రత్తగా అయ్యి 1000 రూపీస్ వచ్చేస్తున్నాయి నీకు. డాన్స్ రాదు నీకు రా. ఏమైందమ్మా? ఇటు రండి. ఏమైంది కానీ అంత పరిగెత్తకూడదు. మీరు డాన్స్ రానంటారు కదా, ఆమె వేసింది కదా, గెలిచింది కదా. అన్నారు కదా ఇప్పుడు. ఏమన్నా నేను అబద్ధం చెప్పి బాగా డాన్స్ చేసింది కదా, డాన్స్ రాదని చెప్పేసి. యూట్యూబ్ ఛానల్ ఉందా, అందుకే డాన్స్ బాగా వస్తుంది. పెట్టి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 1000 rupees. Congratulations. అందరు బాగున్నారు. ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ చేస్తే ఇంకా బాగుంటది కదా, డ్రెస్ బాగుంది కాబట్టి. ఇప్పుడు గేమ్ ఏంటంటే టీమ్ లో 2 ఉన్నారు. ఒకరు వెళ్తారు, ఒకరు ఆ మార్క్ వెళ్తారు, ఆ ర్యాంప్ వాక్ చేసుకుంటూ. అక్కడికి వెళ్ళిన తర్వాత బాల్ ని వెనకాల ఇసిరేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బాల్ ని పట్టుకొని ఆ బుట్టలో పెట్టుకోవాలి. అలా బుట్టలో ఎన్ని అయితే బాల్స్ పెట్టుకుంటారో అన్ని కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. కరెక్ట్. ఫస్ట్ రెడ్ టీమ్ ఆడుతుంది. మీరు 1 minute వరకు ఆడుతూనే ఉంటారు. ఒకరు అక్కడికి వెళ్ళి వేసిన తర్వాత మీరు పట్టుకొని మళ్ళీ మీరు ముందుకు వెళ్ళాలి, మీరు ఈవిడికి వేయాలి. అలా మీ ఇద్దరు ఆడుతూ ఉండాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో వాడించే కబడ్డీలో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి
3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7. 7 minus 1. ఒకటి చేతులను పట్టుకొని వేస్తారు కాబట్టి మీ స్కోర్ 6 అండ్ మీ స్కోర్ 8 is your target. Your time starts now. సిటీ కొట్టి మిట్ట మిట్ట గుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సత్తారే నడుము సుత్తే పాము సేరే పావురాలైతారే బాడీలోన ఉందని పడే బంకుకే రానిరే తెల్ల సిర కట్టుకొని పెద్ద ఎర్ర పొట్టే పదరల అంబులెన్స్ టక్కరిచ్చినట్టే అడిగి నక్కడి ఏమన్నా పట్టారా? వెరీ గుడ్. వేసేయండి, ఒక్కొక్కటి వేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రౌండ్ విన్నర్. ఆ కుర్చీని మార్చబెట్టి కంగ్రాచులేషన్స్, 2500 రూపీస్. మియాపూర్లో ఇంకో అందమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు